ఎయిర్పోర్ట్ నుంచి మీరన్నట్టు ధీమాగా బయటికి రావటం అవన్నీ చూస్తుంటే, అయితే కొద్దిసేపటి క్రితమే ఒక వాళ్ళకి సంబంధించిన మీడియాలో కూడా ఒక ప్రచారం చేస్తున్నారు. ఏంటి అని అంటే, సోమవారం నుంచి కూడా లోక్సభ పార్లమెంట్ సెషన్ ప్రారంభమవుతుంది. ఈ సెషన్ ప్రారంభం అవటంతో పాటు రేపు ఫ్లోర్ లీడర్స్ మీటింగ్ ఉంది. అందువలన అక్కడికి వెళ్ళాలి కాబట్టి ఈ సెషన్ కంప్లీట్ అయిన తర్వాత తాను వచ్చి మళ్ళా దర్యాప్తుకి హాజరవుతాను అని చెప్పి దర్యాప్తు అధికారులను రిక్వెస్ట్ చేస్తారు అని కూడా చెప్తున్నారు. బట్ నిన్నైతే మాత్రం సుప్రీంకోర్టులో వారం రోజులు తమకు లొంగుబాటుకు సమయం ఇవ్వాలి అని చెప్పి కోరినప్పటికీ కూడా సుప్రీంకోర్టు దాన్ని కన్సిడరేషన్లోకి తీసుకోలేదు. బట్ ఈయన చేసే రిక్వెస్ట్ను కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఎంతవరకు కన్సిడరేషన్లోకి తీసుకుంటారనేది వేచి చూడాల్సింది. బట్ ఇదంతా కూడా బయట జరిగే ప్రచారం. బట్ ఆయనలో మాత్రం ధీమా వ్యక్తం అవుతుంది. ఆయన బయట మాట్లాడిన మాటలు కూడా మనం చూసాము. అక్కడ ఎయిర్పోర్ట్లో కానీ ఇక్కడ సిట్ కార్యాలయం ముందు కూడా ఆయన మాట్లాడిన మాటలను మనం చూసాము. ఆయన ఎంత ధీమాగా ఉన్నారనేది ఆయన మాటల ద్వారానే స్పష్టమవుతుంది. వెంకటకృష్ణ గారు, సో ఫైనల్గా ఒక మాట, ఈ మొత్తం ల్యాడర్లో కింద నుంచి లెక్కేస్తే ఆల్మోస్ట్ మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ అనుకుంటే ఇక పెద్ద తలకాయలన్నీ అరెస్ట్ అయినట్టే కదా, ఎక్సెప్ట్ బిగ్ బాస్. ఒకవేళ మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే నెక్స్ట్ స్టెప్ అదేనా, ఇంకేమైనా ఉంటుందా? అయితే ఇప్పటి వరకు మాత్రం దర్యాప్తు తాడేపల్లి ప్యాలెస్ వరకు కూడా వెళ్ళి ఆగింది. ఎందుకు అని అంటే, మనం ఆ మాట కూడా ఎందుకు చెప్తున్నాము అంటే, గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సెక్రటరీగా ఉన్న ధనుంజయ రెడ్డితో పాటు ఆయన ఓఎస్డీగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డితో పాటు వాళ్ళ కంపెనీలన్నిటికీ కూడా చార్టెడ్ అకౌంటెంట్, ఆడిటర్ అయిన భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప ఇటీవల వైఎస్ జగన్ గారు ప్రెస్ మీట్లో కూడా ఆయన మల్టీనేషనల్ కంపెనీకి తర్వాత ఇంటర్నేషనల్ కంపెనీలకు ఆడిటర్గా ఉన్నారు, ఆయన ఎలా అరెస్ట్ చేస్తారు అని చెప్పారు. ఆ బాలాజీ గోవిందప్పను కూడా అరెస్ట్ చేశారు. కాబట్టి పైగా మిథున్ రెడ్డి కూడా అత్యంత సన్నిహితుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలకమైన నేత, పైగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు కావటంతో నెక్స్ట్ అంటే రాబోయే 20 రోజుల్లో జరగబోయే దర్యాప్తులో అంతిమ లబ్ధిదారుడు ఎవరు, బిగ్ బాస్ ఎవరు, ఇందుట్లో డబ్బులు వీళ్ళంతా కలెక్ట్ చేశారు అంటే డెఫినెట్గా అది ఏదో ఒక పాయింట్కి వెళ్ళి ఎవరో ఒకళ్ళకి చేరతాయి అనేది సిట్టు చెబుతుంది. ఇప్పుడు అంతిమ లబ్ధిదారుడు ఎవరు, ఆ బిగ్ బాస్ ఎవరు, తర్వాత అల్టిమేట్ పాయింట్ ఎవరు అనేదే తేల్చాల్సి ఉంది. సిట్టుకి ఇదే ఈ రాబోయే 20 రోజులే అత్యంత కీలకమైన దర్యాప్తు అనేది కూడా చెప్తున్నారు వెంకటకృష్ణ గారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు అప్డేట్స్ ఇచ్చినందుకు. అది ఒకవైపు ఎంపీ మిథున్ రెడ్డి విచారణ జరుగుతోంది, సిట్ అధికారులు విచారణ జరుపుతున్నారు. అయితే సీనియర్ అధికారులు ఛార్జ్షీట్ దాఖలు చేసే పనిలో నిమగ్నమై ఉండడం వల్ల డిఎస్పీ అండ్ కింది స్థాయి అధికారుల విచారణ